అందరికీ శనార్థులు. ఇక మీ ఆగమల్ల రానే వచ్చిండు. ఇక అసలు సంగతుల కంటే ముందు హెడ్లైన్స్ చూద్దాం పర్రి చిన్న. ఇక కానీ కొత్తకోటల మస్తుగా పడ్డాయట ఆనలు. ప్రభుత్వం ఆదుకోకపోతే రైతులు చేసుకుంటారట ఆత్మహత్యలు. బెల్ట్ షాపుల మీద పడ్డారు ఆబ్కారీ పోలీసులు. ఇక ఎట్లా తీరుతాయో మన మద్యం బాబుల దూపలు. సిద్దిపేట కలెక్టర్ ఆఫీస్ ముందు ధర్నా చేసిర్రు కార్మికులు. మాకు ఎంబటినే ఇయ్యాలన్నారు పాత బకాయిలు. రాయలసీమలో అయింది బహిరంగ సభ. హైకోర్టు ఈడ పెట్టకపోతే ఊకోమిగా. జల్సాలకు అలవాటు పడ్డ పోరగాళ్ళు వెనక ముందు ఆలోచించకుండా చేసిరట దొంగతనాలు. ఆర్టీసీ సమ్మెకు లేవు పగళ్ళు రాత్రులు. మా డిమాండ్లు తీర్చిందాక మేము ఎక్కం కొలువులు. వానమ్మ 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 ఒక్కసారైనా వచ్చిపోవే వానమ్మ. చెల్లల్లో నీళ్లు లేవు, చెరువుల్లో నీళ్లు లేవు, నిన్నే నమ్మిన రైతు కళ్ళల్లో నీళ్లు లేవు. నిన్నే నమ్మిన రైతు కళ్ళల్లో నీళ్లు ఉన్నాయి. గిదేంది ఆగమలన ముచ్చట చెప్పుడు బంద్ పెట్టి పాట పాడుతాండేంది? ఆ పాట గిట్లా ఉల్టా పల్టా పాడుతాండేంది అని ఆలోచిస్తారు కదా. అయితే మీరు ఈ ముచ్చట చూడాల్సిందే. వెనకటికి మన ఊళ్ళల్లో ఆనలు పడకపోతే మనము పాటలు పాడి పూజలు చేసి మొక్కులు మొక్కి ఆయనగా వానదేవుని మొక్కేటోళ్ళం. ఇప్పుడేమో గిడ రివర్స్ అయిందిలా. వనపర్తి జిల్లా కొత్తకోట మండలం రామంతపూర్ గ్రామంలో ఆనలు ఎక్కువ కురిసేసరికి ఇక వర్షేనంతా నేల కొరిగిందంట. ఇక గిట్ల అయ్యేసరికి రైతన్నలేమో ఇక ప్రభుత్వమే మమ్మల్ని ఆదుకోవాలి, లేకపోతే మాకు ఆత్మహత్యలే దిక్కులైతాయని ఇక వాళ్ళ గోడ ఎల్లబోసుకుంటుర్రు. కూడా చెప్పిన మన ఇన్ఛార్జి మొన్న సార్ లేడు కానీ మల్లయ్య సార్ వచ్చిండు, పెద్దమంది ఇన్ఛార్జి సార్ కూడా దృష్టికి తీసుకోపోయినాం. అయితే ఇంతవరకు రాలేదు సారు. మల్లయ్య సార్ వస్తా అని చెప్పింది కానీ రేపు వస్తుందో ఎల్లుండి వస్తుందో తెలియదు. మండే రోజు అయితే వీలైతే వస్తా అని చెప్పింది. ఇట్లా 50% పోయినట్లు ఇప్పటికే. ఇప్పుడు ఎక్కడైతే పోయింది మొత్తం ఇప్పటికే. ఇక మంద అలవాటు ఉన్నోళ్ళు ఎవ్వరు అవస్థ పడొద్దు. నేను మీకున్నా అని తెలంగాణలో సీఎం కేసీఆర్ సార్ ఆయనతో సందుకో మందు షాపు పెట్టబట్టే. ఇంకా అదే మన ఆంధ్ర రాష్ట్రంలోనేమో సీఎం జగన్ సారు ఆయనతో మందు తాగితే రోగాలు వస్తాయి, పానం బాడవుతుందని మందు దుకాణాలు బంద్ పెడదామని ఉపాయం చేసిన సంగతి మీకు ఎరకైందే. ఇదంతా ఒకటైతే ఇక కర్నూలు జిల్లా కోయిలకుంట్ల మండలంలో ఉన్న ఊర్లల్లో మన ఆబ్కారీ పోలీసులు తనిఖీలు చేసేసరికి అసలు ముచ్చటేందో బయటపడ్డది. మనం గిట్ల చూద్దాం పారి. ఇక చూడుర్రి, గిడ తెల్ల బట్టలు వేసుకొని కోటర్ సీసాలు ముందు పెట్టుకొని ఎంత ముందుకు కూర్చున్నాడో. గవి మన తెలంగాణకి వెళ్ళిపోయిన సీసాలే. పక్క పొంటి ఉన్న ఆంధ్ర రాష్ట్రంలో జగన్ సారు కొత్త రూల్స్ పెట్టేసరికి గీ పెద్ద మనిషి గీ ఉద్దాంతరం చేసిండు. అయినా నువ్వు అమ్మనియకపోతే మేము ఊరుకుంటాం ఏంది? నువ్వు ఇయ్యకపోతే పక్క రాష్ట్రంలోకి పోయి తెచ్చుకుంటాం అంటాడు గీ పెద్ద మనిషి. తెలంగాణ వస్తే ఏమేమవుతాయో, మనకి ఎంత మంచి జరుగుతుందో అని మనం ఎన్ని పనులున్నా లెక్క పెట్టకుండా కొట్లాడి తెచ్చుకుంటే తెలంగాణను. ఇక పోతే మన సీఎం సారు తెలంగాణ వచ్చినాయి అనుకో ఇక ధర్నాలు, రాస్తా రోకలు, కొట్లాటలు అస్సలే ఉండయని ఆయనతో ధర్నా షౌకును కూడా ఎత్తేసిండు. ఇప్పుడేమో గాడ కేసీఆర్ సార్ ఫామ్ హౌస్ పక్క పొంటే ఉన్న గా సిద్దిపేటల కార్మికులు మళ్ళా రోడ్డెక్కి ధర్నా చేస్తారు. ఎందుకో ఒక పారి అరుచుకుందాం పర్రి. వామ్మో, ఒక పక్కన ఎండ కొడుతుంది, అయినా లెక్క చేయకుండా గిల్లుగా గ్రామ పంచాయతీ కాడ కూర్చొని ఒక్కటే ధర్నా చేస్తారు. అసలు ఈ కార్మికులకు జీతాలు చక్కగా ఇస్తలేరట. ఇవ్వాల్సిన పాత మొండి బకాయిలు కూడా మస్తుగున్నాయట. ఇంకా సిద్దిపేటల కార్మికులకు ఈఎస్ఐ పిఎఫ్ ఇవ్వాలని, చేస్తున్న కొలువుకు భరోసా ఇవ్వాలని ధర్నా షురు చేసిర్రు. ఇక చూడాలే మన సర్కార్ ఆఫీసర్లు ఏం చేస్తారో ఏమో. నేను నిన్ను మోసం చేస్తే నీకు పుట్టగతులు ఉండవు, నువ్వు నన్ను మోసం చేస్తే నాకు పుట్టగతులు ఉండవు. గిదేంది మీ ఆగమలన్న గిట్లా పిచ్చిలేసిందా అని చూస్తారా? గా సోంచాయించుడు ఆపుర్రి.
ఇవన్నీ పెద్ద పెద్ద మీటింగులల్లా బహిరంగ సభలల్లా యాదికి తెచ్చుకునే మాటలు. గదే ఉన్న గా రాయలసీమల జేఏసీ వాళ్ళు బహిరంగ సభ పెట్టి ఇవన్నీ మాట్లాడిర్రు. రాయలసీమకు మున్పటి ప్రభుత్వం అన్యాయం చేసిందట, గందుకే గా ప్రభుత్వానికి పుట్టగతులు లేవట గా రాయలసీమల. ఇప్పటికైనా ఇప్పుడున్న ప్రభుత్వం మేల్కొని 59 ఏళ్లుగా రాయలసీమకు జరుగుతున్న మోసాన్ని మతికి తెచ్చుకొని గా శ్రీబాగ్ ఒప్పందాన్ని అమలు చేసి రాయలసీమల రాజధానిని మళ్ళా పోతే హైకోర్టును కూడా పెట్టాలని గగ్గోలు పెట్టి మొత్తుకుంటారు వీళ్ళు. ఇవన్నీ చూస్తుంటే నాకైతే తెలంగాణలోళ్ళి యాదికి వస్తుంది. అయినా మనకు అలవాటే కానీ గీళ్ళు గిట్లా మనల్ని చూసి మొదలుపెట్టిర్రో ఏమో. ఇక అమరావతికి రాజధాని పనికిరాదట. ఇక రాజధాని హైకోర్టు ఉంటగింట మా రాయలసీమలో ఉండాలి కానీ గాడెట్లా పెడతారని గీళ్ళు ఎట్లా లొల్లి పెడుతుర్రో చూడుర్రి. ఇక మనం గిట్లా చూడాలి జగనాల్ సార్ ఏం చేస్తాడో ఏమో. వారం వద్దులల్లా ఒక్క దినమైనా ఇంత షికారు పోయి మస్తుగా జలసా చేయాలని ఉంటుంది. నాకే కాదు మీకు గిట్లా అనిపిస్తుంది కదా. అయినా పేదోళ్ళ పుట్టినాంగా, మన తన పైసలు లేకపోయే అయితే ఇంకా నౌకరీ చేసే కాడనో ఇంకేడనో అప్పు చేసుకొని పోదాం, లేకపోతే మన చంపుకొని కూర్చుందామని ఆలోచిస్తున్నాం కదా. అది కాదుల్లా గా వరంగల్లో మాత్రం పొరగాళ్ళు ఏం చేసిర్రో చూస్తే వామ్మో అనాలిగా మీరు. వామ్మో గీడ బండ్లు చూస్తుంటే ఏదో బండ్ల దుకాణం ముందు పెట్టిర్రు అనుకోకుర్రి. అగో ఒక బండి మీదనైతే ప్రెస్ అని రాసి ఉందిగా, ఇవన్నీ అమ్ముతందుకు పెట్టినాయి అనుకునేరు. గాడ ముఖం మీద నల్లగుడ్డ కప్పి కూసబెట్టిరు చూడు, గా పోరగాళ్ళు ఎత్తుకొచ్చినాయి. అసలు ఈ ముచ్చట పోలీసు వాళ్ళకి ఎట్లా తెలిసిందంటే గాడ డీసీపీ నాగరాజ్ సారు 4 రోడ్ల చౌరస్తాల తనిఖీ చేస్తుంటే రామసాయి అనే పోరగాడు కాగితాలు లేని బండి వేసుకొని తిరుగుతాడట. ఇక తిరుగుకుండా గా పోలీస్ సార్కు దొరకబట్టే ఆయనతో గా పోరగాని పోలీస్ స్టేషన్గా పట్టకపోయి ఈ పంత వలగొడితే నేనేగా సారు నాతోటి ఇంకో సోపతి కాడికి ఇట్లున్నాడు అని నిజం అంతా కక్కిండు. అసలు మీరు గిన్ని బండ్లు ఎందుకు దొంగతనం చేసిర్రా అని అంటే జల్సాలు చేసేందుకు పైసలు లేవు సార్ అని చెప్పిర్రట. ఇంత బుద్ధి లేదురా అని ఆయన 4 దాన్ని ఇక పోలీస్ అన్నలు వీళ్ళని జైలుకు పంపిర్రు. థ్యాంక్ యూ సార్. కమిషనర్ ప్రోత్సాహం తోటి కమ్యూనిటీ పోలీసింగ్ లో భాగంగా అన్ని కాలనీస్ లో కూడా సీసీ కెమెరాస్ కూర్చోండి ఒకసారి. హలో, గుడ్ మార్నింగ్ అందరికీ. ఈరోజు మిల్స్ కాలనీ పోలీస్ స్టేషన్ సిబ్బంది అలాగే అండర్ సూపర్విజన్ ఆఫ్ ఏసీపీ వరంగల్, బరపట్ల సాయి, తండ్రి భాస్కర్ 25 years దేశాపేట్, అలాగే రామ్ సాయినాథ్ సన్నాఫ్ సుధాకర్ 22 years పోచమ్మైదా. ఈ బరపట్ల సాయి గతంలో కూడా 1 year పీడియాక్ నుండి పీడియాక్ కంప్లీట్ అయినాక వచ్చి పీడియాక్ నుండి 15 అక్టోబర్ రోజు జైలు నుండి రిలీజ్ అయ్యి వచ్చిన గత రోజు నుండి మళ్ళీ స్టార్ట్ చేశాడు. మా యొక్క మిల్స్ కాలనీ సిబ్బంది సిఐ గారి ఆధ్వర్యంలో టెక్నాలజీ ఉపయోగించి సిసి కెమెరాల ద్వారా ఐడెంటిఫై చేసి ఇతన్ని ఈరోజు అరెస్ట్ చేయడం జరిగింది. అతని వద్ద నుండి మిల్స్ కాలనీకి చెందిన 1 వెహికల్, మట్టువాడే 2 వెహికల్స్, ఇంతజార్ గంజ్ 1, 2, అలాగే ములుగుకు చెందిన ఒక ప్రెస్ అని ఉంది, దానిపైన అతన్ని మొత్తం టోటల్ 6 బైక్స్ అతని ద్వారా అతని దగ్గర నుండి సీజ్ చేయడం జరిగింది. సుమారు వీటి వర్త్ 3 lakhs వర్త్ బైక్స్ 6 బైక్స్ ను సీజ్ చేయడం జరిగింది. ఇతడు చెడు అలవాట్లకు అలవాటు పడి గతంలో కూడా 2 వీలర్ దొంగతనం చేసి 1 year పీడియాక్ చేసి ఇప్పుడు ఈ రామ్ సాయినాథ్ అనే కొత్త వ్యక్తితో పరిచయం చేసుకొని అతను కూడా ఈ యొక్క దొంగతనంలో భాగస్వామించి ఇద్దరు కలిసి ఈ యొక్క 2 వీలర్స్ దొంగతనం పార్క్ చేసిన వెహికల్ ఈజీగా కీ లేకుండా అతను తీసుట్లో గనుడు ఇలాంటి మంచి కాస్ట్లీ బైక్ చూసి దొంగతనం చేసుకొని పోయి అమ్మేస్తుంటాడు. సో ఇతని పైన మళ్ళీ సిపి గారి యొక్క ఆధ్వర్యంలో టీం బాగా పనిచేసిన వారికి సార్ రివార్డు కూడా ప్రకటించడం జరిగింది. ఇతని పైన మళ్ళీ లీగల్ ప్రొసీజర్ ప్రకారంగా తీసుకొని ఇతని పైన మళ్ళీ పీడియాక్ ప్రపోజ్ చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ. కాబట్టి తప్పనిసరిగా నగరవాసులను నేను ఈ యొక్క మీడియా తరఫు నుండి అప్పీల్ చేస్తున్నా, అందరూ కూడా భాగస్వాములు కండి, కెమెరాలు
తప్పనిసరిగా ఇళ్లలో కానివ్వండి లేక వ్యాపారవేత్తలు కానివ్వండి పెట్టుకుంటే తప్పనిసరిగా ఇవే కాకుండా ఎలాంటి కేసునైనా ఛేదించగలం. సో కైండ్లీ అందరినీ మరొకసారి అప్పీల్ చేస్తున్నాం. వెనకటికి మన పల్లెటూర్లలో కోడి కుయ్యంగానే మన అమ్మలక్కలు లేచి ఆయనతో ఆకిలుకి సల్లి ముగ్గు పెట్టేటోళ్ళు. గదే మన పట్టణంలో చూసుకుంటే పొద్దుగాల 4 గంటలకు ఆర్టీసీ బస్సు వారిని కుయ్యం అనగానే మనోళ్ళు రయ్యం అని లేచి కొలువులకు పోయేటోళ్ళు చదువులకు పోయేటోళ్ళు తయారైతుండే. ఇక నెల రోజులకి వెళ్ళి ఇదంతా లేకవాయే. ఇక మన కరీంనగర్ ఆర్టీసీ అన్నలు కొలువులు బంద్ పెట్టి కొట్లాట ఎట్లా చేస్తారో చూద్దాం పర్రి. అర్రర్రే గీళ్ళని చూస్తే నాకైతే వెనకటికి భాగవతాలు గుర్తొస్తున్నాయి. చూసిర్రా పాపం ఆర్టీసీ అన్నలు రాత్రి లేదు పగలు లేదు అనుకుంటే ఎట్లా ధర్నా చేస్తారో సీఎం సారు. ఇక నువ్వే చూడాలి. ఇక మా ఆర్టీసీ అన్నల కష్టాలు పోయేది ఎప్పుడో వీళ్ళ బతుకులు మారేది ఎప్పుడో. ఇవాళ ఆర్టీసీ రక్షణ కోసం ఆర్టీసీ జేఏసీగా మరి సమ్మె నోటీస్ ఇచ్చి సమ్మెలో కొనసాగుతున్న సందర్భంలో ఈ రోజుకు 32 రోజులు గడిచింది. మరి ఈ 32 రోజులు గడిచి 33వ రోజు అడుగెడుతున్న సందర్భంలో మరి కేసీఆర్ గారు 3 రోజుల క్రితం మరి డెడ్ లైన్ అనేది 5వ తారీఖు అర్ధరాత్రి వరకు మరి డెడ్ లైన్ విధించి మీరు బేషరతుగా విధుల్లోకి రావాలి, మరి మిమ్మల్ని నేను ఆదుకుంటా అనే విషయం ఒక్కటి చెప్పి మరి వాళ్ళను డ్యూటీలకు చేరమని చెప్పి మరి అనుచిత వ్యాఖ్యలు కూడా చేయడం జరిగింది. మరి ఏ ఒక్క కార్మికుడు కూడా మా జేఏసీని నమ్ముకొని మరి సమ్మెలోనే ఉన్నారు కానీ మరి ఏ ఒక్క కార్మికుడు కూడా మరి స్వచ్ఛందంగా డ్యూటీల్లో చేరిన దాఖలాలు లేవు. మరి ఆ సందర్భాన్ని పురస్కరించుకొని సీఎం కేసీఆర్ గారు కింది స్థాయి టీఆర్ఎస్ నేతల నుండి మరి సీఎం వరకు వివిధ రకాల స్థాయిల మరి వాళ్ళ నేతలతోటి అనేక ప్రలోభాలకు గురి చేసి కార్మికులను మరి డ్యూటీలకు పంపించే కార్యక్రమాలు పెట్టుకున్నప్పటికీ మరి వారి ఎత్తులను మరి చిత్తు చేసి మరి ఏ ఒక్క కార్మికుడు కూడా అంటే అక్కడక్కడ కొంతమంది వారి మనోభావాలు దెబ్బతిని మరి డ్యూటీలకు అతి స్వల్పంగా దాదాపు ఈ జిల్లాలో 3900 మంది కార్మికులుంటే దాదాపు 200-208 మందో మరి చేరిండ్రు. అది చాలా తక్కువ. రాష్ట్ర వ్యాప్తంగా కూడా మరి 210 మంది మాత్రమే మరి చేరడం జరిగింది. ఇది ఆయనకు చెంపపెట్టు లాంటిది. కాబట్టి ఇప్పటికైనా కేసీఆర్ గారు ఆర్టీసీని కాపాడే దిశలో, ఆర్టీసీని రక్షించే దిశలో ఆర్టీసీ కార్మికులు పెట్టిన డిమాండ్లు సమంజసమని ఒప్పుకొని ఆర్టీసీ జేఏసీ నాయకులను పిలిచి సామరస్యంగా చర్చలు జరిపి సమస్యను పరిష్కరించాలని చెప్పి కోరుతున్నాం. లేనట్లయితే మా జేఏసీ ఆల్రెడీ నిర్ణయించింది 9-10వ తారీఖు వరకు మరి కార్యాచరణను మరి సిద్ధం చేసి మా ముందు ఉంచింది. దాంట్లో భాగంగా 9వ తారీఖు మరి ట్యాంక్ బండి మీద మరి మానవహారం నిర్వహించే కార్యక్రమం ఉంది. దాని తర్వాత మిలియన్ మార్చి తర్వాత మరి ఏ కార్యక్రమం ఇచ్చినా కూడా జేఏసీకి మరి మేము కట్టుబడి ఈ సమ్మెను ఉధృతం చేసి మా ఆకాంక్ష నెరవేర్చే వరకు మేము మరి పోరాడతామని చెప్పి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఏవిఆర్ రెడ్డి, కరీంనగర్ 1 డిపో జేఏసీ. మేము డ్యూటీలో జాయిన్ అయితే ఎవరైతే అయినరో వారు మరి మనస్ఫూర్తిగా జాయిన్ అయినట్లయితే భావిస్తలేం. గివుల్లా ఇయాటి ముచ్చట్లు. కొత్తకోటలా మస్తుగా పడ్డాయట ఆనలు. ప్రభుత్వం ఆదుకోకపోతే రైతులు చేసుకుంటారట ఆత్మహత్యలు. బెల్ట్ షాపుల మీద పడ్డారు ఆబ్కారీ పోలీసులు. ఇక ఎట్లా తీరుతాయో మన మద్యం బాబుల దూపలు. సిద్దిపేట కలెక్టర్ ఆఫీస్ ముందు ధర్నా చేసిర్రు కార్మికులు. మాకు ఎంబటినే ఇయ్యాలన్నారు పాత బకాయిలు. రాయలసీమలో అయింది బహిరంగ సభ. హైకోర్టు ఈడ పెట్టకపోతే ఊకోమిగా. జల్సాలకు అలవాటు పడ్డ పోరగాళ్ళు వెనక ముందు ఆలోచించకుండా చేసిరట దొంగతనాలు. ఆర్టీసీ సమ్మెకు లేవు పగళ్ళు రాత్రులు. మా డిమాండ్లు తీర్చిందాక మేము ఎక్కం కొలువులు. ఇక మళ్ళీ రేపు మంచి మంచి ముచ్చట్లతోటి మేము ముందుకు వస్తా. అప్పటిదాకా దండాలు.